రక్షణ పొందే వాళ్లకు రెండు ఉండాలట. ఏముండాలి? ఒకటేమో విశ్వసించుట, రెండవది విధేయత. ఎందుకు? ఆ రెండిటికి రివర్స్ పనులు చేశారు ఆదాము హవ్వలు. మీరు చేసే మత సంబంధమైన మతపరమైన ఆచార వ్యవహారాలు, కర్మకాండ మిమ్మల్ని రక్షించజాలదు అని కొట్టి పారేసింది బైబిల్. మీరేం చేయాలంటే, ఏదెను తోటలో మీ మూల పితరులు ఆదాము హవ్వలు చేసిన రెండు పొరపాట్లకు రివర్స్ స్టెప్స్ వేయాలి. వాళ్ళు సందేహపడ్డారు, మీరేమో నన్ను పరిపూర్ణంగా విశ్వసించాలి. వాళ్ళు వద్దన్న పని చేశారు, మీరేమో చెయ్యమన్న పని చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విధేయత. ఆ విధేయత అంటే ఏంటి చెప్పండి నాకు? చెప్పిన పని చేయడం, లోబడడం, అంతే కదా. ఏది చెప్తే చేయాలి. ఎందుకు ఏమిటని అడగొద్దు, డిస్కషన్ పెట్టొద్దు. ఆయన ఏం చెప్తే అది చేయాలి. విధేయులైన వారికి ఏమిస్తాడట? హెబ్రీ 5:9 ఏమిస్తాడు? నిత్య రక్షణ ఇస్తాడు. మళ్ళీ చెప్పండి, విధేయులైన వారికి ఏమిస్తాడు? మళ్ళీ చెప్పండి, రక్షణను ఎవరికి ఇస్తాడు? అంటే రక్షణ ఇవ్వకముందే ఏం చూసుకుంటాడు ఆయన? వీడు విధేయుడా కాదా అని చూస్తాడు. రక్షణ ఇవ్వకముందు చూస్తాడు, ఇచ్చినాక కాదు. పరీక్షించి నీవు విధేయురాలివి, విధేయుడు అని నిరూపణ అయితే నీకు రక్షణ ఇస్తాడు. రక్షణ నీకు ఇవ్వకముందే నీ విధేయతను ఆయన పరీక్షిస్తాడు. విధేయత పరీక్షించాలంటే ఏం చేయాలి? ఒక ఆజ్ఞ ఇవ్వాలి. ఒక పని చెప్పి చేస్తాడో లేదో చూడాలి. రక్షింపబడిన వాళ్ళకు బోలెడు ఆజ్ఞలు ఉన్నాయి. రక్షణ ఇంకా పొందాల్సిన వాళ్లకు ఉన్న ఆజ్ఞ ఏంటి చెప్పండి? బాప్తిస్మమే ఆ ఆజ్ఞ. అందుకే పాప క్షమాపణ కొరకు బాప్తిస్మం పొందమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 38. మీరు మారు మనస్సు పొంది హల్లెలూయా పాప క్షమాపణ నిమిత్తము